అందరికీ నమస్తే. ఐఎమ్ అనిత. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజైతే మీ అందరితో కొన్ని విషయాలు నేను మాట్లాడదామని చెప్పేసి వచ్చాను. అండ్ దీని తర్వాత ఏంటంటే మీకు ఒక హౌస్ కూడా చూపిస్తాను. సో అది ఎలా ఉంది ఇవన్నీ కూడా నాకు చెప్పండి. సో దాదాపుగా ఈ హౌస్ అంటే మొన్న మనం చూసాం కదా, ఆ హౌస్ పక్కనే ఉందండి. సో దానికంటే కూడా ఇది కొంచెం పెద్ద హౌస్ అనమాట. ఇంకా చాలా బాగుంటుంది. లోపల మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాగుంది డిజైన్ అనేది. కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది. సో మేము ఫస్ట్ చూసింది వచ్చేసి 17 అంకనాస్ అయితే, ఇది 24, 23 అట్లా చెప్పారు. సో అంత పెద్ద హౌస్ అనమాట. ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు చూపించబోయే హౌస్ అయితే ఇదండి. సో చూస్తున్నారు కదా, చాలా పెద్ద హౌస్ అనమాట. 24 అంకనాస్ అని చెప్పేసి చెప్పారు. సో దీని ప్రైస్ కూడా నేను చెప్తాను వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తూ. సో ఫస్ట్ అయితే ఇది మనకి కార్ పార్కింగ్ అండి. సో మొన్న మనం చూసాం కదా, వన్ వీడియో అప్లోడ్ చేశాను. సో దాని పక్కన హౌస్ అండి ఇది. కొంచెం పెద్ద హౌస్ అనమాట. సో ఫస్ట్ అయితే మనం లోపలికి ఎంటర్ అయిపోతే ఆ హౌస్కి ఎలా ఉందో మొత్తం అలానే ఉంటుంది. బట్ హౌస్ చాలా పెద్దది అండ్ అన్నీ కూడా పెద్దగా ఉన్నాయి. కిచెన్ అన్నీ చూపిస్తాను. సో ఇదైతే ఫస్ట్ హాల్ అండి. హాల్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. తర్వాత ఏంటంటే ఇక్కడ నాకు బాగా నచ్చింది, కబోర్డ్ కూడా చాలా పెద్దది ఇచ్చారు. చూడండి ఎంత పెద్దగా ఉందో. సో దీనికి మనం వుడ్ వర్క్ అవన్నీ చేయించుకుంటే సూపర్ అనిపిస్తుంది. చూసారు కదా ఎంత బాగుందో. మనం దాన్ని డిజైన్ చేసుకునే విధానాన్ని బట్టి, దాంట్లో మనం సెట్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి హౌస్ లుక్ అనేది. సో ఇదనమాట కిచెన్. చూసారు కదా చాలా పెద్ద కిచెన్. ఇదంతా కిచెన్కి మొత్తం కూడా మనకి టైల్స్ ఇచ్చేస్తున్నారు. గోడలు అయితే ఎక్కడా కనిపించకుండా మొత్తం కూడా ఇలా ఇచ్చారు. అండ్ కిచెన్ పైన కూడా మనకి ఫాల్ సీలింగ్ ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా దగ్గర ఒక 2 ర్యాక్స్ ఇచ్చారు. అది కౌంటర్ టాప్ ఇవన్నీ నార్మల్గానే ఉన్నాయి. కానీ సో కిచెన్ మాత్రం చాలా పెద్ద కిచెన్ అండి. చేసినంత ఉంటుంది ఎవరికైనా కానీ వర్క్. సో ఈ హౌస్ చూసిన తర్వాత మీరు కొనేసారా అని చెప్పేసి అనుకోవద్దండి. సెర్చింగ్లో ఉన్నాము. తీసుకుంటే కంపల్సరీ చెప్తాను. తీసుకుంటానా తీసుకోనా అనేది అది నా వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. సో చెప్తాను మీకు. ఆవేశపడద్దు, తొందరపడద్దు, ఓకేనా? కొంతమంది అంటున్నారు, అందరినీ అనట్లేదు, కొంతమంది మాట్లాడుతున్నారు అనమాట. అవి మీకు తెలియదు, అది తర్వాత చెప్తాను. సో ఇక్కడ ఏంటో ఒకటి బిగించడానికి అట్లా మిర్రర్ పెట్టారు. ఇదంతా కూడా ఈ విధంగా డిజైన్ చేశారండి. కొంచెం స్టైల్గా ఉండడానికి. ఏంటంటే ఇది వుడ్. నార్మల్గా ఏంటంటే గోడలకి వుడ్ కలర్ వేస్తున్నారు, బట్ ఇది ఒరిజినల్ వుడ్ అనమాట. సో ఇలాగా అంటే డైనింగ్ ఏరియాకి హాల్కి మధ్యలో ఆ విధంగా ఇచ్చారు. బాగుంది ఆ ప్లానింగ్ కూడా. అండ్ ఫస్ట్ మనకి స్ట్రైట్గా వెళ్తే మాస్టర్ బెడ్రూమ్, దాని పక్కనే కిడ్స్ బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ అయితే మరీ అంత పెద్దగా ఏం లేదు, మామూలుగానే ఉంది. సో బెడ్రూమ్ ఇంకొంచెం పెద్దగా ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట బెడ్రూమ్లో. ఇక్కడ మైనస్ ఏంటంటే బెడ్రూమ్స్ చిన్నగా ఇచ్చారు. తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ బెడ్రూమ్ బాగానే ఉందండి. మాస్టర్ బెడ్రూమ్ అనేది కొంచెం పెద్దగా స్పేషియస్గా ఉంటే బాగుంటుంది. అండ్ బాత్రూమ్స్ కూడా కొంచెం చిన్నగా ఇచ్చినట్లు అనిపించింది అనమాట. అంటే 4 పక్షాలుగా ఉంటే బాగుంటుంది. బట్ ఇవి ఏంటంటే పొడవుగా ఉన్నాయి. ఇంకా అన్నీ సెట్ చేస్తే ఏమన్నా డిఫరెంట్గా ఉంటుందేమో. అండ్ ఈ టైల్స్ కూడా నాకు అసలు నచ్చలేదు, ఏదో బొమ్మలుగా ఉన్నాయి. సో అది మ్యాటర్ అయితే. ఇదైతే కిడ్స్ బెడ్రూము. మనం దీన్ని మెయిన్ బెడ్రూమ్గా వాడుకోకూడదు నాకైతే తెలియదు. కానీ ఇది కొంచెం పెద్దగా ఉంది, అది చిన్నగా ఉందన్నమాట, నేను ఇందాక చూపించింది. సో ఫైనల్గా హాల్ అయితే ఇదండి. ఫాల్ సీలింగ్ ఇవన్నీ సూపర్గా చేయించారు. ఇంకా మనం దీనికి కలర్స్ వేయించుకొని మంచిగా వుడ్ వర్క్ డిజైన్ చేసుకుంటే సూపర్ హౌస్ అనమాట. ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి 1 crore చెప్తున్నారండి. 1 crore అబవ్ అనుకుంటా. సో 1 crore చెప్తున్నారు. సో దానికి మళ్ళీ అదేంటి బార్గెన్ ఏమంటారు కదా, అలా కూడా చేసుకోవచ్చు. 2 floors బిల్డింగ్ కదా, ఇండిపెండెంట్ హౌస్. సో ఇదంతా కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. 24 అంకనాస్ కదా, ఇటువైపు ఉంది ప్లేస్, ఇటువైపు ఉంది. మొన్న మనం చూసిన హౌస్కి ఇంత ప్లేస్ లేదండి బయట. సో చూసారు కదా, ఇది ఇంటి ముందు అనమాట. ఇక్కడ కూడా మనకి నీట్గా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. వీటన్నింటికి కలర్స్ మనం వేయించుకోవచ్చు అనమాట. ఇవి స్టెప్స్. ఇంకా మనం పైకి వెళ్తే సెకండ్ ఫ్లోర్ చూపిస్తాను. సెకండ్ ఫ్లోర్ బాగుంది నాకు. ఫస్ట్ ఫ్లోర్ కంటే సెకండ్ ఫ్లోర్ నచ్చింది. అంటే ఫస్ట్ ఫ్లోర్లో మనకి కార్ పార్కింగ్ ఇచ్చారు కాబట్టి ఎక్కువ స్పేస్ ఉండదు. ఇది బయట అండి, చాలా ఎక్కువ ప్లేస్ ఉంది బయట. చూసారు కదా ఎంత ప్లేస్ ఉందో. సో బయట కూడా మొత్తం మనకి ఈ విధంగా మార్బుల్స్ ఇచ్చేస్తున్నారనమాట. మార్బుల్స్ టైల్స్ అనుకుంటా. టైల్స్ ఇచ్చేస్తున్నారు గోడలకి, లుక్ బాగుంటుంది అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే ఈ మిర్రర్ ఇచ్చారండి ఇంటి ముందు, దానివల్ల కొంచెం అంటే అందంగా కనిపిస్తుంది.
సో ఇది బయట అయితే. ఇంకా మనం లోపలికి వెళ్దాం. అంటే హౌసెస్ అన్నింటికి డిజైన్ అయితే ఒకేలాగా ఉంది. ఇది హాల్ కింద ఎలా ఉందో పైన కూడా అలా, బట్ పైన కొంచెం పెద్దగా వస్తుంది హాల్, ఎందుకంటే కార్ పార్కింగ్ కింద ఉంటుంది కాబట్టి కొంచెం చిన్న హౌస్ వస్తుంది. పైన ఏంటంటే కార్ పార్కింగ్ ఏం లేదు కదా, మిగిలినంతా ఇలా సెట్ చేసేసారు. సో కబోర్డ్ కింద ఎలా ఉందో పైన కూడా సేమ్ కబోర్డ్ అండి. సో ఫాల్ సీలింగ్ అయితే ఇది కొంచెం డిఫరెంట్గా పెట్టారనమాట. కింద పైన ఒకేలాగా ఉండకుండా కొంచెం పైన కొంచెం చేంజెస్ చేసి పెట్టారు. సో నాకైతే ఈ కబోర్డ్ చాలా హైలైట్ అనిపించిందండి, చాలా బాగా అనిపించింది. పెద్దగా ఏంటంటే సినిమా థియేటర్ ఉంటుంది కదా అట్లా అనిపిస్తుంది. మంచిగా ఒక టీవీ అంటే ఆ కబోర్డ్కి సెట్ అయ్యి ఒక టీవీ పెట్టుకుంటే సూపర్ ఉంటుంది లుక్ అయితే. అండ్ ఇక్కడ కింద ఎలాగైతే మనకి ఇచ్చారో అలాగే ఉంది, సేమ్ టు సేమ్ కిచెన్. కొంచెం టైల్స్ మార్చారు, కింద ప్లెయిన్ వైట్ వచ్చాయి, బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం పింకిష్ బ్లూ అలా ఇచ్చారనమాట. చూసారు కదా, బాగుంది కదా ఈ కిచెన్, మంచి స్పేషియస్ ఉంది. కింద ఏంటంటే మనం మొన్న చూసిన కిచెన్కి ఎక్కువ స్పేస్ లేదు అనిపించింది. ఇది డైనింగ్ ఏరియా పక్కన కింద ఎలా ఇచ్చారో యాజ్ డీస్గా పైన కూడా వుడ్ ఇచ్చేసారనమాట. ఇంకా ఈ వుడ్కి కలరింగ్ అవి చేస్తారేమో అండి, అంటే కొంచెం పాలిష్ లేనట్లు అనిపించింది. నీట్గా కలరింగ్ చేసి ఇస్తారేమో, నేను అదైతే కనుక్కోలేదు. సో ఇంటికి పెయింట్ వేసేటప్పుడు దానికి కూడా ఇస్తారు మేబీ కంపల్సరీ. సో ఇదైతే కిడ్స్ బెడ్రూమ్, కిడ్స్ ఆర్ మాస్టర్ బెడ్రూమ్ నాకు అర్థం కాలేదు. మాస్టర్ బెడ్రూమ్ అంటే ఫస్ట్లోనే ఉంటుంది కదా. సో ఇది బాత్రూమ్ అనమాట. అన్ని హౌసెస్కి ఇలానే ఉందండి బాత్రూమ్కి ఏదైనా ఒకే కలర్ టైల్స్ వేసేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది. సో ఈ డోర్స్ కూడా చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి. ఇంకా ఈ మార్బుల్స్కి ఇంకొకసారి షైనింగ్ చేసిస్తారంట, అంటే ఇంకొకసారి పాలిష్ పట్టిస్తారంట పెయింట్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత. సో ఈ పెయింట్ అంటే ఈ హౌస్ ఎవరైతే కొంటారో వాళ్ళే సెలెక్ట్ చేసుకోవచ్చు పెయింటింగ్స్ అనేవి, మనకి నచ్చినవి మనం వేయించుకోవచ్చు అనమాట. దానికి మనీ అయితే వాళ్ళే పెట్టుకుంటారు. ఇంకా వుడ్ వర్క్ ఇవన్నీ వాళ్ళు ఏం చేయించరండి. నెక్స్ట్ అయితే ఇది దేవుడి రూమ్ అన్నింటికి ఎలా ఉందో దీనికి కూడా అలానే సింపుల్గా, ఎంతకంటే పెద్దది అవసరం లేదండి నాకు తెలిసి దేవుడి రూమ్ అయితే. సో ఇది ఫైనల్గా హాల్ అయితే బాగుంది కదా మంచిగా. సో 1 crore చెప్తున్నారు. సో 1 crore పెట్టి కొనేసా అని చెప్పేసి అయితే తొందరపడి అనుకోవద్దు. చెప్తాను నేను కంపల్సరీ మీతో చెప్పకుండా ఏది దాచిపెట్టను. నా లైఫ్లో జరిగే చిన్న విషయాన్ని కూడా చెప్తాను. సో ఇది ఒక పెద్ద డ్రీమ్ కదా, చెప్పకుండా అయితే అస్సలు ఉండను. ఇంకా పైన మనకి ఏం లేదంటే నార్మల్గా టెర్రస్ అనమాట. దాని మీద మనం ఫ్యూచర్లో ఇంకొక ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్ అట్లా వేసుకోవచ్చు అంతే. చాలా బాగుంది క్వాలిటీ, అంటే ఈ స్టాండ్స్ అన్నీ కూడా మంచిగా క్వాలిటీ మెయింటైన్ చేశారు. ఫైనల్గా హౌస్ అయితే ఇది నాకైతే బాగా నచ్చింది. ఎలా ఉంది అనేది మీరు చెప్పండి. మొన్న చూసింది బాగుందా, ఈ హౌస్ బాగుందా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ అందరి అభిప్రాయాన్ని కూడా నేను కంపల్సరీ తీసుకుంటాను. కింద ఏంటంటే మనకి వైట్ టైల్స్ ఇచ్చున్నారు, అంటే మొన్న మనం చూసిన దానికి ఈ టైల్స్ ఇంకా పాలిష్ చేస్తే మంచి లుక్ వస్తాయి. సో మనకి ఏంటంటే ఈ మెట్లు కూడా కొన్నింటికి సరిగ్గా పెట్టరండి, ఎత్తుగా ఉంటాయి. బట్ వీటికి ఏంటంటే అన్ని నీట్గా చేస్తున్నారనమాట. సో ఇంకా వీటి కొన్ని వర్క్ పెండింగ్ ఉంది. దీనికి కూడా బాత్రూమ్స్కి డోర్ బిగించాలి, దేవుడి రూమ్కి కూడా డోర్ లేదు. అండ్ ఇక్కడంతా కూడా ట్యాప్స్ అవి బిగించాలి. సో ఫైనల్గా హౌస్ అయితే ఇది ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. సో బయట ఒక్కసారి మీకు చూపిస్తాను. నాకు అన్నింటికంటే బయట క్లైమేట్ బాగా నచ్చిందండి. అంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రజెంట్ అయితే ఎక్కువ హౌసెస్ లేవు కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనకి ఎదురుగా కనిపించేది బైపాస్ అనమాట. సో హౌస్ అయితే ఇది లాస్ట్ హౌస్, చాలా పెద్ద హౌస్ ఉంటుంది. అవతల 2 హౌసెస్ కంటే చూడడానికి చిన్నగా ఉంది కానీ అంటే వెనక్కి జరిపారు ఈ హౌస్ని, ప్లేస్ ఎక్కువ ఉంది. ఒక 2-3 అప్లోడ్ చేశాను కదా, సో అప్పుడు చాలామంది అన్నారు, అంటే దాదాపుగా 1 year 8 months అవుతుంది అనుకుంటా నేను యూట్యూబ్లోకి వచ్చి. సో 1 year 8 months నుంచి నేను నెల్లూరులోనే ఉంటున్నానండి. నెల్లూరులో హౌసెస్ కడుతూనే ఉన్నారు. సో నాకు తెలుసు, చూస్తూనే ఉన్నాను. బట్ నేను ఎప్పుడు ఇక్కడికి వెళ్ళి వాటికి వ్యూస్ వస్తాయని చెప్పేసి ఇంకొక దానికో అని చెప్పేసి వెళ్ళి నేనేం వీడియోస్ తీయలేదు. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మాకు కావాలి, సో దానికోసం మేము సెర్చ్ చేస్తున్నాము. ఓకే చూస్తున్నాం కదా, మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని నేను వీడియోస్ అనేవి షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో దాని గురించి కొన్ని కామెంట్స్ వచ్చినప్పుడు అసలు నవ్వాలా, బాధపడాలా, ఏం చేయాలా అనేది అర్థం కాదు. అంటే మీ మొహానికి సొంతిల్లు ఒకటినా, అది ఇది కొనేది లేదు ఏం లేదు, కావాలని వ్యూస్ కోసము మనీ కోసం అలా చేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటారు.
సో మీరు గమనించినట్లయితే అలానే వాళ్ళందరూ అంటే నేను నెగిటివ్గా అంటే నెగిటివ్గా తీసుకోవట్లేదు, నా ఆన్సర్ నేను చెప్తున్నాను. అండ్ చాలామంది అంటే నన్ను మంచిగా అనుకునే వాళ్ళు అక్క మీరు బాధపడకండి వదిలేసేయండి అంటున్నారు. ఓదార్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను హ్యాపీగానే మాట్లాడుతున్నాను. బట్ క్లారిఫికేషన్ ఇస్తున్నాను, మీకు కూడా డౌట్ వస్తుంది కదా ఏంటి ఇన్ని హౌసెస్ చూపిస్తుంది ఏమన్నా అనుకుంటారని చెప్పేసి చెప్తున్నాను. సో ఒకటి ఇది రూపాయి అది రూపాయి ఒక 10 రూపాయల విషయం అయితే కాదండి, మా లైఫ్ డ్రీమ్ అనమాట. దీనికి నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో నాకు తెలిసినంత వరకు నేను తీసుకుంటున్నాను. ఒక్కటికి 10 సార్లు ఆలోచించి ఒక అడుగు మనం ముందుకు వేయాలి. సో మా పరిస్థితికి మేము వేసేది చాలా చాలా పెద్ద అడుగు అనమాట, దాన్ని మేము ఆచితూచి వేయాలి. సో అప్పుడే మాకు లైఫ్ అనేది ఉంటుంది, మేము తీసుకున్న డెసిషన్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. సో అది నేను ఒకటే అనుకునేది. ఇంకా మీరేదో అన్నారని చెప్పేసి నేను హడావిడిగా తీసేసుకొని అదేమి ₹10 ఒక ₹2 కట్టే పని అయితే ఓకేలే అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ అది కొన్ని లక్షల్లో సంబంధించిన విషయం అనమాట. అది కూడా మా లైఫ్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దానికి మేము ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవాలి, దానికి తగినవి అవన్నీ మనకి సెట్ అవ్వాలి. ఒకసారి చూసేసాము తీసేసుకున్నాం ఇది అదే అని చెప్పడం కాదు. సో నేను ఎలాగో వెళ్తున్నాను, నేను వెళ్ళేది డైలీ నేను వ్లాగ్స్ చేస్తున్నాను, ఇది కూడా సేమ్ మీకు అలానే చూపిస్తానే తప్ప ఇంకొక ఉద్దేశం అయితే కాదండి. సో ఒక విషయం ఒక వ్యక్తిని అనే ముందు అది చిన్న విషయమా పెద్ద విషయమా, నోరుంది కదా మనకి చెయ్యి ఉంది కదా వాళ్ళు మనల్ని ఏం చేయలేరు ఎన్నన్నా సైలెంట్గా ఉంటారు అని చెప్పేసి మీరు అనుకొని ఇష్టం వచ్చినట్లయితే మాట్లాడడం కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. సో ఆలోచించి ఏదైనా కానీ మాట్లాడండి. ఇంకా కొంతమంది అంటున్నారు కదా మీ మొహానికి హౌస్ అవసరమా, సొంత ఇల్లు అవసరమా, నీ మొహం కొనే మొహమేనా అని చెప్పేసి అంటున్నారు. సో అలానే వాళ్ళ మొహం కంటే నా మొహం బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ధైర్యంగా నేను మీ ముందు మాట్లాడుతున్నాను, ధైర్యంగా ఫేస్ చేయగలుగుతున్నాను, ఇవన్నీ చేస్తున్నాను. ఆ ధైర్యం లేని వాళ్ళే మీ కనీసం ప్రొఫైల్ పిక్స్ కూడా పెట్టుకోరు, అంటే బ్లాక్గా ఉంటుంది కదా, బ్లాక్ సింబల్ పెట్టేసుకొని వచ్చి కామెంట్స్ చేస్తారు. సో అలాంటి వాళ్ళ మొహాలు ఎలా ఉంటాయి అనేది మనం ఊహించుకోవాల్సిన అవసరం లేదు. అందం అనేది కొంతవరకేనండి, అందం శాశ్వతం కాదు, మంచి మనసు ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకుంటే చాలు. సో మొహాల గురించి అందం గురించి నేను ఎప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించను, అది నా మెంటాలిటీ అనమాట. సో ఇది నేను చెప్పాలి, దీని గురించి అయితే నేను కొంచెం కూడా నెగిటివ్ తీసుకోలేదు, బట్ మీకు చెప్పాలనిపించింది చెప్పాను. సో కొన్నో అది నా పర్సనల్, నన్ను నమ్మే వాళ్ళు ఎప్పటికీ నమ్ముతారు ఇక్కడ నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా అనేది. సో కంపల్సరీ నేను తీసుకున్నప్పుడు కంపల్సరీ చెప్తాను. అండ్ క్యాప్షన్స్ విషయానికి వస్తే మీరు ఒకటి పెడతారు ఒకటి చేస్తారంటే ఏదో ఒక విధంగా రిలేటెడ్గానే పెడతానే తప్ప ఇప్పుడు ఎంత కాంపిటీషన్ ఉందో మీరే తెలుసుకోండి. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ సినిమాలో ఉండేవాళ్ళు యాంకర్ అంటే ఒక నేమ్ అంటే మనం ఎత్తకూడదు, చాలా పెద్ద వాళ్ళందరూ కూడా యూట్యూబ్లోకి వచ్చారు. అలాంటి వాళ్ళందరూ ముందు మనలాంటి ఒక సామాన్యురాలిని, నేను చాలా చాలా సామాన్యురాలిని, అలాంటి మనం ముందుకు రావాలి అంటే ఏదో ఒకటి స్పెషాలిటీ ఉండాలి కదా. సో అది ఏదైనా కావచ్చు, ఆ ప్రయత్నంలోనే కొన్ని చేస్తూ ఉంటానే తప్ప మిమ్మల్ని ఏదో బ్లేమ్ చేయాలని అలా అయితే నేను చేయను. దానివల్ల ఎవరికి హాని కలగదు కాబట్టి నేను అలా చేస్తాను, అంతకుమించి ఇంకేమీ లేదు. సో అది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా కొంతమంది అంటున్నారు కదా అది ఇది అని చెప్పేసి, అది నేనేంటి అనేది మీరు చూసే రోజు, నేను తీసుకుంటానా తీసుకోనా ఇవన్నీ మీరు చూసే రోజు త్వరలోనే ఉంటుంది. నాకు తెలిసి నా ఛానల్ని కంపల్సరీగా ఫాలో అవుతారు, అది మీకే అర్థమవుతుంది. ఓకేనా, అప్పటి వరకు వెయిట్ చేయండి, తొందరపడద్దు. నేను తొందరపడను, మీరు తొందరపడితే అది మీ ఇష్టం, ఇంకా నేనేం చేయలేను, అది మీ లైఫ్లో మీ డెసిషన్ మీద ఉంటుంది. నా లైఫ్ని నేను రిస్క్లోకి అయితే తీసుకోలేను, ఒకటికి 10 సార్లు ఆలోచించి మరి ఏ నిర్ణయం అయినా తీసుకుంటాను. ఇది నేను మీకు చెప్పాను. ఒక హౌస్ ఉందండి, ఆ హౌస్లో ఒక 20 మంది ఉన్నారు. 20 మందిలో ఒక ఇద్దరికి నచ్చట్లేదు ఒక వ్యక్తి. సో అప్పుడు ఆ వ్యక్తి చాలా బాధపడతారు. సో ఇప్పుడు నా ఇంట్లో నా ఫ్యామిలీలో దాదాపుగా 90,000 మంది, దాదాపు 90,000 మంది ఉన్నారు. సో 90,000 మందిలో నాకు నేనంటే ఒక 10 మందికి నచ్చకపోవడం దానికి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నేనేం పెద్ద సెలబ్రిటీని అయితే కాదు కదా, సామాన్యురాల్ని. సో ఒక 10 మంది అంటే 90,000 మందిలో 10 మంది ఉన్నారంటే మిగిలిన ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్గా ఉన్నట్టే. వాళ్ళు చూసి వెళ్ళిపోతున్నారంటే ఓకే ఆ అమ్మాయి ఇష్టం అమ్మాయిది అని చెప్పేసి వెళ్ళిపోతున్నారంటే అది చాలు నాకు. సో ఒక 1000 మంది లైక్ కొడతారు, ఒక 30,000 మంది నా వీడియో చూస్తారు. సో ఒక 10 మంది మాత్రమే కామెంట్ పెడుతున్నారంటే అది అర్థం చేసుకోండి, దాన్ని ఏమంటారు మీ ఆలోచనకే వదిలేస్తున్నాను. సో నేనైతే ఇంకా నుంచి ఇలాగే నవ్వుతూనే ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటున్నాను తప్ప సీరియస్ అయిపోయి క్యాప్షన్స్ పెట్టేసి అలా ఇలా ఒకప్పుడు మిస్టేక్ చేశాను, అది కరెక్ట్ కాదు. ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కామన్.
బట్ అలవాటు అయ్యే వరకు ఏది తెలియదు కదండి, ఫస్ట్లో ఏదో కొంచెం అలా. ఇప్పుడు అర్థమైంది, దేంట్లోనే మనం గెలవాలి అంటే దాంట్లో తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్నీ కరెక్ట్ చేసుకోవాలి. సో నేను కరెక్ట్ చేసుకున్నాను నా తరపు నుంచి. మీరు కూడా ఒక వ్యక్తిని మీకు తెలియకుండా, ఒక వ్యక్తి అలవాట్లని కానీ, ఒక వ్యక్తి సిచ్యువేషన్ కానీ మీరు డిమాండ్ చేసే హక్కు మీకు లేదు. అది మీరు తెలుసుకొని మీ మిస్టేక్ మీరే సరి చేసుకుంటే బాగుంటుంది. నేను కోరుకునేది అయితే అది. సో నేను అలా టైటిల్ పెట్టడానికి కూడా రీజన్ నేను మీకు త్వరలో చెప్తాను. కొంచెం పెండింగ్ ఉంది. అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత 100% నేను మీతో ప్రతి ఒక్కటి కూడా షేర్ చేసుకుంటాను. ఆ నమ్మకం మీరు నా మీద పెట్టుకోండి. ఓకేనా? మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్. ఈరోజు వీడియో అయితే ఇంతే. మరొక వ్లాగ్తో లేదంటే మరొక టాపిక్తో మళ్ళీ వద్దాం. ఓకేనా? బాయ్.